రాష్ట్రంలో నెలకొన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి సుబ్బరాయన్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక 1న రావాల్సిన పెన్షన్ 18-20 తేదీకి గానీ రావడం లేదని తెలిపారు. 4.5 ఏళ్లుగా పీఆర్సీ రాకుండా చేశారని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ ఇలాగే జరగలేదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పెన్షనర్లకు 10% పెంచి వాలంటీర్ల పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు 40% పిగ్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కుమారుడుగా భావించామని, అయితే 4.5 ఏళ్లుగా తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వడం లేదని మండిపడ్డారు. మెడికల్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, హెల్త్ కార్డులను అనుమతించడం లేదని తెలిపారు. నా పేరు పాలంకి సుబ్బరాయన్, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. 3.5 దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పెన్షనర్స్ ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు 18-20వ తారీఖు వరకు రాకుండా మాకు 4.5 సంవత్సరాలుగా 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు రావాల్సిన పిఆర్సీ, డిఏ బకాయిలు ఇవ్వకుండా, మా డిఏలన్నీ కూడా రానివ్వకుండా పెన్షనర్స్కు ఎంతో ఇక్కట్లు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగని విధంగా 11వ పిఆర్సీ ఇంటీరియం రిలీఫ్ 27% ఇస్తే ఫిట్మెంట్ సహజంగా ఆ 27%కి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం. కానీ ఇచ్చినటువంటి తాత్కాలిక భృతి అయినటువంటి ఇంటీరియం రిలీఫ్ 28% కూడా తగ్గించి వేసి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్కు వాళ్ళకి ఏమి జీతాలు రావు, ఏమి రావు, కేవలం పెన్షన్ మీద చాలని పెన్షన్ మీద బ్రతుకుతున్నారు అని వయసు పెరిగే కొద్దీ 70 సంవత్సరాలు వచ్చి నాటికి 10% పెంచి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారు ఇవ్వడం జరిగింది. 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80, 85 ఈ యొక్క స్లాబ్స్లో మాకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వారు రకరకాల శాతాలు పెంచి మాకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా 43% మరి మాకు ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 10 నెలల బకాయిలు మా పెన్షనర్స్కు, ఉద్యోగులకు అందరికీ ఇచ్చినటువంటి గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా మేము భావించి, విశాల భావాలుండే గొప్ప యువకుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించి, పాలిచ్చే ఆవుని మేము కాదనుకుని తన్నులు తన్నే గొడ్డి ఆవు లాంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలై కష్టాలు పాలవుతున్నారు. ఎందరో పెన్షనర్స్ గత 4.5 సంవత్సరాలుగా మాకు రావాల్సిన బకాయిలు రాకుండా వందలాది మంది పెన్షనర్స్ కాలంలో కలిసిపోయారు, చనిపోయారు. హత్యలు దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించారు. అదే రకంగా మాకు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ సంవత్సరాలు గడుస్తున్నారు. వాటిల్లో రిటైర్మెంట్ అయినా కూడా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరాలు అవుతున్నా కూడా రావట్లా.
ఏ హాస్పిటల్లోనూ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ని అంగీకరించట్లా. ఇది ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ పరిస్థితి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సారాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేసి చేయించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే మాకే కాదు, ఈ రోజున 3.5 దశాబ్దాలు మమ్మల్ని పెంచి పోషించి బ్రతికించినటువంటి ఈ సమాజం మేము రిటర్న్ గిఫ్ట్గా ఈ వృద్ధాప్యంలో ఏదో సేవ చేయవలసిన అవసరం ఉంది. మేము ఈరోజు రిటైర్ అయినాక ఇళ్లలో కూర్చుని ప్రశాంతమైనటువంటి జీవితం గడపవలసిన మేము